వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఈరోజు మన ఇండియన్ కిచెన్లో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే కాఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అది కూడా పంచదారతో కాదండి, బెల్లంతో. సో ఈరోజు మేకింగ్ ఎట్లా ఉంది ఏంటనేది చూపిస్తాను నేను. ఫస్ట్ మనం ఫ్రెష్ పాలు తీసుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా కాఫీ మనం టేస్టీగా ఉండాలంటే ఒక చిన్న టిప్ అండి. అదేంటంటే ఎప్పుడు కూడా మనం కాఫీ చేసుకునేటప్పుడు ఫ్రెష్ పాలే, అంటే బాగా మరగబెట్టి ఉన్న పాలు అయితే తీసుకుంటే కనుక అంత టేస్ట్ అయితే ఉండదు. సో ఎప్పుడు మనం కాఫీ కలుపుకున్న ఫ్రెష్ పాలతోనే మనం తీసుకుంటే కనుక కాఫీ టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో షుగర్ అవాయిడ్ చేయాలి, షుగర్ వాడకూడదు అని చెప్పేసి అంటున్నారు కదా, అందుకని ఈరోజు మనం బెల్లంతో కాఫీ చేసుకుంటున్నాం అనమాట. బెల్లంతో కాఫీ చేసుకోవచ్చు, టీ కూడా చేసుకోవచ్చు. అండ్ షుగర్ పేషెంట్స్ అయితే ఈ వైట్ షుగర్ని వాడకూడదు అంటారు కదా, సో బెల్లం వాడొచ్చు అని చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా బెల్లంతో చేసుకున్నా కూడా సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ ఉంటుంది. టేస్ట్లో మాత్రం ఎటువంటి మార్పు అయితే ఉండదు. కొంతమంది స్ట్రాంగ్గా చేసుకుంటారు, కొంతమంది లైట్ స్ట్రాంగ్గా చేసుకుంటారు. బట్ నాకైతే చాలా స్ట్రాంగ్గా ఉంటే కాఫీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఆ అరోమా అయితే అసలు కాఫీ కలిపేటప్పుడు సూపర్బ్ ఎక్స్పీరియన్స్, అది చాలా బాగుంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ చక్కగా మనం లేగంగానే చాలా స్ట్రాంగ్ కాఫీ తాగుతూ ఉంటే ఆ రోజంతా, ఆ డే అంతా ఎంత ఫ్రెష్గా ఉంటుందో సో కాఫీ ఇష్టపడే వాళ్ళకే తెలుస్తుందండి. సో ఫస్ట్ అయితే మనం పాలైతే మరగబెట్టేసుకుందాము. అండ్ కంప్లీట్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం కాఫీ మేకింగ్ అనేది చేద్దాం. పాలైతే మరిగిపోయాయండి. ఈ విధంగా మరిగిపోతే ఒక పొంగు వస్తే సరిపోతుంది మనకి. అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్ వచ్చేసి మనం కాఫీ పౌడర్ అలాగే బెల్లం పౌడర్ రెండు మిక్స్ చేసుకుందాం. అండ్ కాఫీ పౌడర్ వచ్చేసరికి మీకు ఏది నచ్చితే అదేంటి, అంటే ఇంట్లో మనం ఒక డిఫరెంట్ కాఫీ పౌడర్స్ వాడుతూ ఉంటాం కదా, సో దాన్ని బట్టి మీకు నచ్చింది తీసుకోండి. నాకైతే కొంచెం స్ట్రాంగ్గా కావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. మీకు స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా, లేకపోతే లైట్గా ఎలా కావాలనుకుంటే అలా మిక్స్ చేసుకోవచ్చు. సో కాఫీ పౌడర్ వేసిన తర్వాత నేను బెల్లం పౌడర్ వేస్తున్నాను. అండ్ మెయిన్గా నేను మీకు చెప్పాను కదా బెల్లంతో మనం కాఫీ చేస్తున్నామని చెప్పేసి, సో ఈ విధంగా బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఇది కూడా మీకు స్వీట్నెస్ని బట్టి, సో చాలామంది కొంచెం స్వీట్ ఎక్కువగా తింటారు, కొంచెం తక్కువగా ఉండాలి అనుకుంటారు. సో దాన్ని బట్టి మీరు స్వీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను కొంచెం సరిపడా వేసుకుంటాను. సో ఈ విధంగా మనం బెల్లం పౌడర్ కూడా మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ మరిగిన పాలు ఉన్నాయి కదా, ఈ మరిగిన పాలు ఇందులో మిక్స్ చేసుకోవాలండి. పాలు మరిగిపోయాయి కదా, సో ఈ విధంగా మనం పాలు పోసుకోవాలి. ఇప్పుడు కాఫీ పౌడరు అలాగే బెల్లం పౌడర్ రెండు మిక్స్ అయ్యే విధంగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఎందులో తాగుతామో అందులో కప్లో పోసేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ మనం కాఫీ మన దగ్గరికి రాగానే ఈ పైన ఉన్న నురుగు చూసారా, ఇది చూస్తేనే మనం టెంప్ట్ అయిపోతామండి. సో అది చూడంగానే మనకి ఇంకా తాగాలనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి చేసుకున్నట్లయితే కనుక కాఫీ టేస్టీగా ఉంటుంది. అండ్ బెల్లంతో తయారు చేసిన వేడి స్ట్రాంగ్ కాఫీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేస్తాను. సూపర్ టేస్ట్ అండి. ఎందుకంటే నేను కాఫీ పెట్టానంటే అది అద్దరిపోతుంది, అంత బాగా పెడతాను అనమాట కాఫీ. అండ్ చాలా టేస్టీగా ఉంది. సో షుగరు కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి అండ్ వైట్ షుగర్ వాడకూడదు అనుకుంటున్న వాళ్ళకి ఈ బెల్లం కాఫీ అనేది చాలా బాగా నచ్చుతుంది. సో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది వాళ్ళ ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మరో ఇంట్రెస్టింగ్ ఫుడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.